బెంగుళూరులో తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో, ఇది అంటే ఈ పరిణామం ఏంటో అర్థం కావట్లేదు. ఇది మంచికంటారా? లేదంటే తల్లిదండ్రుల్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లడం అంటారా? ఇది ఫెయిల్యూర్ అనేది ఎక్కడుందంటారు? మన వ్యవస్థలో ఉందా? లేదంటే ఎలా కన్సిడర్ చేయాలి ఈ పర్టిక్యులర్ సినారియోని అసలు? సరే, ఇది మన దేశంలోనే ఎందుకు వచ్చింది? అప్పు చేసి మరి పిల్లవాడు చదివించాల్సినటువంటి పరిస్థితి మన దేశంలోనే ఎందుకు వచ్చింది? బయట దేశాల పరిస్థితులు ఎందుకు లేవు? మీరు జర్మనీ లాంటి దేశానికి వెళ్తే అక్కడ ఎడ్యుకేషన్ అన్నిటికీ ఫ్రీగా ఇస్తారు. మీరు 65 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ గనక ఎలిజిబుల్ అయినట్లయితే గనక మీకు అక్కడ పెన్షన్ కూడా ఫ్రీగా ఇస్తారు. యూఎస్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ అప్ టు 12th క్లాస్ వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంటారు. అదే కెనడాలో పిల్లవాడు పుడితే నెలకు వచ్చేసరికి దాదాపు $400 కెనడియన్ డాలర్లు పర్ మంత్ పిల్లవాడికి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి మళ్ళీ పైగా ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తారు. అంటే అక్కడ ఏదైతే ప్రజలు ట్యాక్స్ కడుతున్నారో అది ప్రజలకి మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగా? దీన్నే బేసిక్ ఫెసిలిటీ ప్రొవైడింగ్ అని అంటారు. మన భారతదేశంలో బేసిక్ ఫెసిలిటీ ప్రొవైడింగ్ విషయంలో మనం చాలా వెనకబడ్డాం అన్నమాట. నేను 100% చెప్తాను. బేసిక్ ఫెసిలిటీస్ ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే హ్యూమన్ రైట్ అని చెప్తాను. హ్యూమన్ రైట్స్ ఏంటి? తిండి, బట్ట, చదువు, గూడు, ఇవి బేసిక్ ఫెసిలిటీస్. ఈ బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే విషయంలో మనం అట్టడుగు నుండిపోయామని చెప్తాను. మాక్సిమం చెప్తే ఏం చెప్తారు? ఎస్, మనకుంది, ఒక గవర్నమెంట్ స్కూల్ ఇచ్చామని అంటారు. నిజంగా అదే గవర్నమెంట్ స్కూలు ఎవరైతే ఇనాగరేషన్ చేశారో వాళ్ళ పిల్లవాడిని తీసుకెళ్ళి అదే గవర్నమెంట్ స్కూల్లో చేర్చగలుగుతారా? ఆ ధైర్యం చేయగలుగుతారా? లేదు. అటువంటి సిచ్యువేషన్ లో మీరు అటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్ మీరే ఇనాగరేట్ చేశారు. మీరే మీ పిల్లవాడిని పంపించలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఎవరి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని ఇంకా అప్పులు చేసి మరి స్కూల్కి పంపించే పరిస్థితిలో ఉన్నారు.